నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించే విధంగా జంగిల్ బుక్ ఆర్గానిక్ స్టోర్ ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు తెలిపారు. రసాయనాలు లేకుండా నేరుగా రైతులు, గిరిజన వనరుల నుంచి ఉత్పత్తులను సేకరించారని తెలిపారు. ఇది వనం ఫారెస్ట్ థీమ్తో రూపొందించిన కేఫ్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గున్నం చంద్రమౌళి తెలిపారు. జంగిల్ బుక్ ఆర్గానిక్ స్టోర్పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సరికొత్త ఆలోచనతో బీటెక్ విద్యార్థులు జంగిల్ బుక్ పేరుతో ప్రారంభించిన దానికి చీఫ్ గెస్ట్గా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వర గారు వచ్చారు. వారిని దృష్టిలో ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జంగిల్ బుక్ దానికి మీరు ఒక అడవి అట్మాస్ఫియర్ ఉందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూసారా, మీకు ఎలా అనిపించింది అసలు? కాకినాడ నగరంలో కానీ హైదరాబాద్లో కానీ అనేక నగరాల్లో కూడా చాలా రెస్టారెంట్లు చూసాం. ఈరోజు మన కాకినాడ నగరంలో ఓ నూతన రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. పేరు జంగిల్ బుక్. జంగిల్ బుక్ లోపలేమో రెస్టారెంట్ వనం అని పేరు పెట్టారు. అలాగే వనం అన్నట్టుగానే ఉంది. అడవిలో ఏ అట్మాస్ఫియర్ ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మనది కాకినాడ స్మార్ట్ సిటీ అయింది. ఆ స్మార్ట్ సిటీకి అనుగుణంగా ఈ రోజున గొప్ప రెస్టారెంట్ వచ్చిందని నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇటువంటి అట్మాస్ఫియర్ కోసం, ఇటువంటి వాతావరణం కోసం చాలామంది హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద సిటీల్లో ఆ రెస్టారెంట్కి వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద సిటీలోనే ఉంటాయి. అలాంటిది మన కాకినాడ నగరంలో ఈరోజు యువకులు కృష్ణ అండ్ సాయి శ్రీరామ్ అందరు కలిసి పెట్టారు. యువకులు వీళ్ళు చదువుకున్నారు, ఉద్యోగ అవకాశాలు లేకపోయినా దీంట్లో మేము సాధిస్తామని ఒక నమ్మకంతో పెట్టారు. ఆ రోజండి నేను ఎంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు, ఇదేంటి అంటే, లేదు సార్ డెఫినెట్గా ఇది క్లిక్ అవుతుంది, మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, ఆ ఆలోచనలన్నీ మీరు రెస్టారెంట్ ఓపెన్ చూద్దరు కానీ మీరు అన్నారు. నాకే ఆశ్చర్యం కలిగించిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఇటువంటి అట్మాస్ఫియర్ కోసం ఇప్పుడే చెప్పాను మా వీరికి అందరికీ. మా ఇక్కడ మౌలి గారు ఉన్నారు, చాలా చోట్ల ఆయన చాలా సిటీస్, దుబాయ్ అన్ని సిటీస్ తిరిగిన వాళ్ళు చాలామంది అండి. సండే వస్తే చాలు మన వాళ్ళందరూ ఇటువంటి అట్మాస్ఫియర్ కోసం మారేడుమిల్లి వెళ్దాం, అరకు వెళ్దాం, అలాంటి ఆలోచనతో చాలా లాంగ్ జర్నీ చేస్తున్నారు. ఈసారి మన కాకినాడ ప్రజలు కానీ, మన జిల్లా ప్రజలు కానీ, మారేడుమిల్లి కానీ, ఈ అరకు కానీ వెళ్ళే పరిస్థితి లేకుండా అటువంటి వాతావరణం ఈరోజు ఈ జంగిల్ బుక్ రెస్టారెంట్లో వనంలో తీసుకొచ్చారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రెస్టారెంట్తో పాటు అండి ఇక్కడ చూశాను జంగిల్ బుక్ ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు. చూశాను అన్నీ కూడా. ఈరోజు అందరూ కూడా ఆర్గానిక్కి డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం. అలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఓ పక్కన రెస్టారెంట్కి వస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఆ ఫుడ్ ఐటమ్ కొనుక్కుని వెళ్తారు. రెండు జాయింట్గా పెట్టారు. చాలా సంతోషం. ఈరోజు ఈ జంగిల్ బుక్ కానీ, వనం రెస్టారెంట్ కానీ మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను సహకరిస్తూ అభినందిస్తూ ఈ రెస్టారెంట్ని ఒకసారి మన కాకినాడ ప్రజలకి, జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చి ఈ రెస్టారెంట్ని చూసి జంగిల్ బుక్ని వెళ్ళాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మన టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు, గున్నం చంద్రమౌళి వారి చూశారు కదా, ఎలా అనిపించింది ఫీలింగ్? చాలా బాగుందండి, కొత్తగా ఉంది. ఇలాగే నలుగురు విద్యార్థులు బీటెక్ పూర్తి చేసుకుని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జంగిల్ బుక్ అని, వనం రెస్టారెంట్ అని పెట్టారు. ఇక్కడ అంతా జంగిల్ ఫీల్తోనే ఉంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. జనం కూడా బాగా వచ్చారు. ఇక్కడ ఆర్గానిక్కి అన్నీ దొరుకుతున్నాయి. అదే మన బాబు గారు, చంద్రబాబు గారు చెప్పినట్టు అరకు కాఫీని కూడా వీళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే మిల్లెట్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఆర్గానిక్కి అన్నీని వీళ్ళ అన్ని చోట్ల నుంచి, కేరళ నుంచి, మన అరకు నుంచి, ఎక్కడెక్కడైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అక్కడి నుంచే వీళ్ళన్నీ తెప్పించి ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాఫీ కానీ, టీ కానీ, ఏదైనా ఇక్కడ స్నాక్స్ కానీ ఏదైనా సరే అంతా మిల్లెట్స్ కానీ అన్నీ కూడా ఆర్గానిక్కే ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంటే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకు అంత దూరం ప్రయాణించక్కర్ లేకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇక్కడికి వచ్చి మన జంగిల్ బుక్ వచ్చి కనీసం అట్లీస్ట్ మనకు ఆ ఫీల్ వస్తుంది ఇక్కడ. అది మాత్రం ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి అందరూ ఆనందించవచ్చు ఇక్కడ. అలాగే రకరకాల ఐటమ్లు ఉన్నాయి. పిల్లలకి మిల్క్లో కలుపుకునేవి కానీ అన్నీ చాలా రకాల ఐటమ్స్ పెట్టారు వీళ్ళు. అలాగే వీళ్ళ దగ్గర నెయ్యి కూడా ఉంది, దేశీ నెయ్యిలు అన్నీ అవి కూడా లభిస్తున్నాయి. వీళ్ళ కౌంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది. అందరూ తప్పకుండా ఒకసారి సందర్శించి అసలు తెలుసుకుంటే అన్నీ దాన్ని బట్టి చాలా అందరూ మళ్ళీ వచ్చే పరిస్థితి కలుగుతుంది. చాలా సంతోషం. వీళ్ళందరూ ఇలాగే
అభివృద్ధి చెందాలని, మరిన్ని రెస్టారెంట్లు పెట్టి ముందుకెళ్ళాలని, అలాగే సొంత స్వయం కృషితో పెట్టి వీళ్ళు బీటెక్లు చేసినా సరే వాళ్ళ సొంత స్వయం కృషితో పెట్టుకుని ఇతరులకు జాబులు ఇచ్చే అవకాశం వాళ్ళు కల్పిస్తూ మరి కాకినాడ నగరంలో ఓ మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. చూసాం కదా, ఓవరాల్గా జంగిల్ బుక్ చూడగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే రంపచోడవరం చుట్టుపక్కల ప్రాంతాలు ఈ మారేడుమిల్లి వెళ్తూ ఉంటాం. అటువంటిది దాన్ని తలపించే విధంగా కూడా ఈ యొక్క జంగిల్ బుక్ ఉంది. చాలా చూడితే చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఉమ్మడి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు గుండం చంద్రమౌళి చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్ జిల్లా కాకినాడ నుంచి.